హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు గమనికండి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. ఆ వివరాలే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుందాం. నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరు పొందడానికైతే అవకాశం ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. కడప జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోంగార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలనైతే తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకైతే లేఖ రాసి ఫిర్యాదు చేశారండి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకు ప్రైవేట్ సెక్యూరిటీగా ఉన్నవారిని, వారి దగ్గర పనిచేసిన వారందరినీ కూడా కడప జిల్లాలో హోంగార్డులుగా నియమించారని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వీరంతా అధికారులను తప్పుదారి పట్టించే అవకాశం, అలాగే కీలక సమాచారాన్ని వైకాపా నాయకులకు చేరవేసే అవకాశం కూడా ఉందని అయితే ఆందోళన వ్యక్తం చేశారని. సో వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేయాలి అని లేని పక్షంలో ఎన్నికల విధుల నుంచి మినహాయింపు చేయాలని అయితే ఆయన డిమాండ్ చేయడం జరిగిందండి. సో చూస్తారు కదండి, ఈ విధంగా అయితే డిమాండ్ చేయడం జరిగింది. భూమిరెడ్డి గారు హోంగార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని అయితే ఎమ్మెల్సీ భూమిరెడ్డి గారు అయితే ఎన్నికల అధికారి ముఖేష్ మీనా గారికి లేఖ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఎందుకంటే కడప జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోంగార్డులు ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని అయితే కోరడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.